హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఓకే, రోజు రవ్వలోకి వచ్చేది. ఇలా సందమామలకు వచ్చిన సందమామలకు ఏం లేదు, జస్ట్ గోధుమ పిండి మాత్రమే కలుపుకొని వచ్చిన. చిన్న గాలం రవ్వలకు వచ్చిన అవి మధ్య ఎందుకో పడతలేవు. చేపలు గాలాలకు అలవాటు పడ్డాయి అనుకో, నువ్వు ఎంత వేయి పడాయి, కొత్తలా పడ్డట్టు స్టార్ట్ తర్వాత పోతుంటే పడాయి. చేపలు మిగులుతా అంటే కానీ గాలకు పడినే పడాయి. ఇక అట్లుంటా ఉంటుంది. ఇక అందుకే ఎప్పుడు వచ్చుడు ఉత్తగానే పోవుడు అవుతుంది. సర్లే అని చెప్పి ఇక ఉత్తగానే పోతానని చెప్పి ఈ సందమాలకు వచ్చిన. వీటి కోసం వచ్చింది. ఇక ఈ సందమాలు పట్టాలంటే వైరు 40 నెంబర్ ఉండాలి, చిన్న గాలం ప్లస్ సువ కూడా ఎట్టుండాలంటే సన్నగా బరువు లెక్కనే ఉండాలి, సన్నగా ఉండాలి ఆ సువ. అవి వేస్తూ తీస్తూ ఊరికి వేస్తూ ఉండాలి, తీస్తూ ఉండాలి. ఊరికి అట్నే ఉంచితే పడాయి. వేసి ఇట్లా ఊరికి వేసుడు తీసేస్తే సరుకులు వచ్చి అందుకుంటా ఉంటాయి. చూడు, మనం దానికి వచ్చే ఉడిపడది కాలి బుడతా ఎంతున్నది. ఈ సందమాలకు ఎప్పుడు ఒకటే ప్లేస్లో కూర్చోవద్దు, ప్లేస్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ కొత్త ప్లేస్ పోగానే అక్కడ 4-5 పడతా ఉంటాయి. మళ్ళీ ఆ ప్లేస్ నుంచి మందం ఇంకో ప్లేస్ పోగానే మళ్ళీ ఆడ పడతా ఉంటాయి. ఊరికి ఒకటే ప్లేస్లో కూర్చున్నాం అనుకో, అవి పడాయి ఆంచి వెళ్ళిపోతా ఉంటాయి. అవి నాటు చేపల టేస్టే వేరుంటుంది. మనం చిన్నప్పుడు చేపలకు పోతే గాలం అందుకొని పోతే జల్లలు పడేది, కౌంషలు పడేది, పరకలు పడేది, సందమాలు అన్ని రకాలుగా పట్టుకొని వచ్చేది. ఇప్పుడు పడితే రవ్వు పట్టాలి, లేకపోతే ఉత్తగానే పోవాలి. అయితే అమీన్ లేత పక్కిర అనే సామెత ఉంటుంది. ఇక ఇట్లయితేనో మనం ఏదైనా పట్టుకోవచ్చు. అట్లా నమ్మకంగా కంపల్సరీ కూర తింటామనే నమ్మకం ఉంటుంది. జస్ట్ ఏం లేదు, ఇట్లా జొన్న గింజంత గిత్త చిన్నగా దీనికి ఇట్లా పుచ్చాలి. ఇంతే, ఇట్లా చాలు. ఈ నాటు చేపల టేస్ట్ అప్పుడు ఉండగానే కాదు, నైట్ వండిన తర్వాత తెల్లారగట్ట తింటుంటుంది. బా, ఇక మామూలుగా ఉండదు. ఇవే సందమామలు శాలపుర్రకు పడతాయి, ఇంకెక్కువ పడతాయి. పిండికి కాదు, పిండి కంటే ఎక్కువ డబల్గా పడతాయి. అసలు ప్రతి పురుక్కో సందమామ పడుతుంది. ఇక దాంతో బట్టి ఒక వీడియోస్ పెట్టి చూపిస్తావు, మామూలుగా ఉండదు మరి. సందమామ చూడు.
ఈ సందమాలు కూడా ఓడి పట్టక అవి కూడా గోడిసెలు తయారైనాయి. అసలు వాటిని పట్టించుకుని నాదురే లేదు. ఇక మనం తెల్ల చేపల మోజుల పడి ఈ సాంప్రదాయమైన పట్టుడు ఈ వీటి మరిచిపోయినాం. సాయంత్రం పూట ఒక గంట గ్యాప్లో ఇంకా పావు కిలోకు అరకిలకు మధ్య పడ్డాయి. సరే పులుసు మందం బ్రహ్మాండంగా పడ్డాయి. चल पुलिस माड़ी Thank you for watching. Please like, subscribe my channel. Thank you very much.